అందరికీ నమస్కారం అండి. ఏపీ ఓబీఎంఎంఎస్ ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఎస్సీ బెనిఫిషియరీస్, ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించినటువంటి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10,00,000 వరకు 50-60% వరకు సబ్సిడీతో కలిగినటువంటి రుణాలను ఇవ్వడానికైతే ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ స్కీమ్ ఇన్ని రోజులు కూడా మనకు ఇది ఓపెన్ కాలేదు వెబ్‌సైట్ అనేది. సో, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అనేది వెబ్‌సైట్ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసామంటే మనకి ఇక్కడ ఈ స్కీమ్ గురించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. అలాగే ఇది వచ్చేసి 5వ నెల అంటే మే 10వ తేదీ వరకు కూడా మనకు ఇందులో ఆన్లైన్‌లో అప్లికేషన్స్ అనేవి ఎస్సీకి సంబంధించినటువంటి ప్రజలు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇందులో ఎలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్‌లో. సో, ఎస్సీ ఫార్మర్స్ అయి ఉండాలి. వయసు వచ్చేసి 21-50 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ ఫార్మసీ ఏదో ఒకటి చదువుకొని ఉండాలి. అది కొన్ని బిజినెస్‌లకి చదువు ఉండాలి. కొన్నిటికి అవసరం లేదు. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, వ్యూ మోర్ అని. దీన్ని టచ్ చేసామంటే మనకి ఇక్కడ ఆ బిజినెస్‌లు ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో, ఐఎస్బి అంటే ఏం లేదండి, ఇండస్ట్రీస్, సర్వీస్, బిజినెస్ అనేసి దానికి సంబంధించినటువంటి బిజినెస్ ఐటమ్స్ అన్నమాట. ఇవి ఏమేంటి, ఫ్లవర్ బొకే షాప్స్ పెట్టుకోవడానికి కావచ్చు, ఎల్ఈడి బల్బులు, ప్లంబర్ షాపు, అలాగే వాటర్ బాటిల్స్ తయారీ, మొబైల్ రిపేర్ షాపు, సో ఇలా కార్ వాషింగ్ షాపు, బేకరీ, సో ఇలాంటి వెల్డింగ్ షాప్స్, సోలార్ ప్యానెల్స్ తయారీ షాప్ ఒకటి, ఫోటో స్టూడియో పెట్టుకోవడానికి, మందుల షాపు పెట్టుకోవడానికి, సో ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ పెట్టుకోవడానికి, అలాగే ట్రాన్స్పోర్ట్లోకి వస్తే ఆటో, అలాగే కారు అలాంటివి వాటికి సంబంధించినటువంటివి కొనుక్కోవడానికి, అలాగే అగ్రికల్చర్ కింద వస్తే డ్రోన్స్ ఉంటాయి కదా, పొలాల్లో మందులు చల్లేవి కానీ, అలాగే ఫోటోలు తీసుకోవడానికి కానీ ఉంటుంది కదా, ఆ డ్రోన్స్ అనేవి. సో అవి కూడా కొనుక్కోవడానికి మనకు ప్రస్తుతానికైతే ఈ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు పర్మిషన్ అయితే ఉందండి. సో ఈ కార్పొరేషన్ దీనికి హౌ టు అప్లై ఇలా ఇక్కడ మనం ఓపెన్ చేసామంటే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము ఇదే వెబ్సైట్లో ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో ఇక్కడ మనము టచ్ చేసామంటే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే కొత్తగా రిజిస్టర్ చేసే వాళ్ళకైతే ఈ రిజిస్ట్రేషన్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనము ఫిల్ చేసి ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉండేటువంటి క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని మీద నెంబర్ అడుగుతుంది. అదంతా పెట్టేసి మనము ఓటీపీ కొట్టామంటే మన మొబైల్ నెంబర్ అనేది ఇందులో రిజిస్టర్ అవుతుంది. తర్వాత మనకు నెక్స్ట్ స్టేజ్లో మనం ఇంతకు చూపించినటువంటి బిజినెస్లు ఉన్నాయి కదా, అందులో ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాం అనేది డీటెయిల్స్ అడుగుతుంది. అవి డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీకు ఒకవేళ తెలియకపోతే మీరు మీ సేవా కేంద్రం కానీ లేదా మీ సచివాలయంలో కానీ వెళ్ళి వాళ్ళని అడిగి డీటెయిల్స్ మీరు అప్లై చేయించుకోవచ్చు. ఆ అప్లికేషన్ అనేది మనకు ఎండిఓ ఆఫీస్కి వెళ్తుంది. సో మనకు ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్స్ అన్ని కూడా ఎండిఓ ఆఫీస్లో స్క్రూటినీ జరిగి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్కు జిల్లా కేంద్రానికి పంపిస్తారు. అక్కడ కలెక్టర్ గారు అప్రూవల్ ఇస్తారు. తర్వాత మనము మనం పెట్టుకున్నటువంటి బిజినెస్ అనేది మనకు పర్మిషన్ వచ్చింది అంటే మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు సబ్సిడీ అమౌంట్ అనేది తర్వాత మన అకౌంట్కి పడడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ ప్రాసెస్. సో ఎస్సీకి సంబంధించినటువంటి కేటగిరీకి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.